జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారములు. మన్మోహన్ సింగ్ డిమైజ్ జరిగింది. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మన భారతదేశ సంప్రదాయ ప్రకారంగా చచ్చిపోయిన వ్యక్తి గురించి చెడు మాట్లాడకూడదు. అంతా ఇంద్రుడు, చంద్రుడు, అవతార పురుషుడు, ఆయనంత గొప్ప సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆయనంత గొప్పగా దేశాన్ని, ప్రజలను సేవలందించిన వాడు, ఉద్ధరించిన వాడు ఎవరు లేడు. ఆయన లేని లోడు పూడ్చలేనిది అని మాట్లాడడం అనేది మనకు ఒక అలవాటుగా మారిపోయింది అన్నమాట. అయితే ఇది మన వ్యక్తిగత విషయాల లోపల ఇది కరెక్టేనండి. వ్యక్తిగత విషయం లోపల కాళిదాసు కూడా మన శాస్త్రాలు కూడా ఇదే చెప్పింది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. సత్యమును మాట్లాడండి, తీయనైన సత్యాన్నే చెప్పండి, అదే చేదైన సత్యాన్ని చెప్పకండి అని మహాకవి కాళిదాసు కూడా సంస్కృతంలో చెప్పిండు. కానీ అది వ్యక్తిగత విషయం లోపల, అది మన పర్సనల్ లైఫ్ లోపల మనం అది ఆచరించాల్సినటువంటి విషయం. అది దేశానికి సామాజిక కోణం లోపల అది కరెక్ట్ కాదు. సత్యము ఎంత కఠోరమైనదైనా సత్యాన్ని తెలుసుకోవాల్సిందే, సత్యాన్ని చెప్పి ప్రజలను చైతన్యపరచవలసిందే, ప్రజలకు అవగాహన కలిగించవలసిందే. తీయనైన అబద్ధాన్ని చెప్పి ప్రజలను మోసం చేస్తారా? తప్పు కదా. ప్రజలకు నిజాన్ని చెప్పి ప్రజల కళ్ళు తెరిపించడం, అదే సామాజిక బాధ్యత. దేశ పౌరుడిగా ప్రతి ఒక్కరి కర్తవ్యం కూడా అదే. నీకు తెలిసిన సత్యాన్ని 10 మందికి చెప్పి వాళ్ళని చైతన్యపరచడమే నేటి సామాజిక అవసరం కూడా. అది ఇట్ ఈజ్ ఎ సోషల్ నీడ్ అండ్ ఇట్ ఈజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్. మన్మోహన్ సింగ్ను నరేంద్ర మోడీ గారు మోహన్ సింగ్ అని అన్నారు. అది 100% సత్యము. మీడియా చుంచాగిరి మీడియా, ఆయన ప్రధానమంత్రిగా 10 years కాలంలో కూడా చుంచాగిరి మీడియా ఆయన గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, భారతదేశాన్ని బాగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోతాడు అని చెప్పిండ్రు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఆర్థిక శాఖ లోపల ఎంప్లాయ్ అనమాట. ఆర్థిక శాఖ లోపల ఈయన మినిస్ట్రీ లోపల ఎకనామిక్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా పనిచేసిండు. మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు గవర్నమెంట్ లోపల. అప్పుడు పివి నరసింహారావు గారే కాంగ్రెస్ ప్రధానమంత్రి. పివి నరసింహారావు ఆయననే లిబరలైజ్డ్ ఎకానమీ అంటే సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చిండు భారతదేశం లోపల. ఈ సోషలిస్ట్ ఎకానమీ లేకపోతే మిక్స్డ్ ఎకానమీ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు వచ్చినటువంటి అవన్నీ కూడా చెత్తబుట్లో పడేయవలసిందే. దీంతో దేశం చాలా నాశనం అయిపోయింది. ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. దేశం పూర్తిగా దివాదీసి పోయి చేతులు ఎచ్చుకునే పరిస్థితి లోపల అప్పటికే మన బంగారాన్ని పూర్తిగా గిరువు పెట్టడం జరిగిందనమాట. ఫారెన్ బ్యాంక్స్ లోపల విదేశాలకు గోల్డ్ రిజర్వ్స్ ఏమైతే ఉన్నాయో, ఇండియా యొక్క గోల్డ్ రిజర్వ్స్ మొత్తం గిరువు పెట్టడం, మార్టిగేజ్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల పడ గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే పివి నరసింహారావు గారు లిబరలైజ్ ఎకానమీ వైపు ఇనిషియేటివ్ తీసుకున్నారు, బోల్డ్ డిసిషన్ తీసుకున్నారు. అది దేశానికి మంచిగా జరిగిందనమాట. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, బీజేపీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు అత్యంత వేగంగా ఎకనామిక్ పాలసీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. దానివల్లనే దేశము అభివృద్ధి పథం లోపల ముందుకు సాగింది. సరే, ఎనీవే నౌ లెట్స్ లుక్ ఎట్ ద పిఎం మన్మోహన్ సింగ్ పెర్ఫార్మెన్స్. 10 years సంజయ్ బారువా, అప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ ఆఫీసరు, బ్యూరోక్రాట్ అన్నమాట. సంజయ్ బారువా దగ్గర నుంచి చూసిండు మన్మోహన్ సింగ్ను. ఆయన ఒక పుస్తకం రాసిండు, చాలామంది వినే ఉంటారు ఆ పేరు, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పిండు. అంటే హఠాత్తుగా అనుకోని సంఘటనగా హఠాత్తుగా ఏదో లక్కు తగిలిది ప్రధానమంత్రి అయింది తప్ప ఆయన ప్రధానమంత్రి కావాలని ఆశయం కానీ ఆలోచన కానీ అవకాశం కానీ ఆయనకు నిజంగా లేదు. ఏ పరిస్థితిలో అయిండు? సోనియా గాంధీని ప్రధానమంత్రిగా ఎట్టి పరిస్థితులు అంగీకరించము, అవకాశం లేదని అప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా కేసు వేస్తారట. సుప్రీంకోర్టు పోతే నువ్వు ఓడిపోతావు, సుబ్రహ్మణ్య స్వామి నాకు మొత్తం చెప్పిండు అని ఆయన మెసేజ్ పెట్టగానే సోనియా గాంధీ ఎట్టి పరిస్థితి తనకు అవకాశం లేదని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి మంత్రులు ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళను నమ్మలేదు ఆమె. ఎందుకంటే వీళ్ళు అధికారంలో తీసుకునేది ఉంటే మళ్ళీ వీళ్ళు తనను హ్యాండ్ ఇస్తారు, తను చెప్పిన మాటలు వినరని చెప్పి
ఏమాత్రం నోరు మేపనటువంటి కేవలము విశ్వాసపాత్రుడుగా సిట్ స్టాండ్ లాగా ఎవరైతే ఉండగలుగుతారో ఒక పప్పెట్ను ఒక తోలుబొమ్మ లాంటి వ్యక్తినే చూజ్ చేసుకోవాలనుకునేది. అప్పుడు ఆమెకు మన్మోహన్ సింగ్ కనిపించింది అనమాట. అందుకనే మన్మోహన్ సింగ్ను ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, లేకపోతే గొప్ప మేధావి, గొప్ప ఎకానమిస్టు, గొప్ప ఇంటెలిజెంట్ మ్యాన్, బ్రిలియంట్ స్కాలర్ అనే క్రెడెన్షియల్స్ మీద ఆయనకి పిఎం పోస్ట్ ఇవ్వలేదు సోనియా ఫేక్ గాంధీ ఆయనను పిఎం చేసింది చెప్పిన మాట విని సిట్ ఉంటాడు, నేను ఎట్లా చెప్తే అట్లా వింటాడు, విశ్వాసపాత్రుడైన వాడిగా ఉంటాడు అనే ఒక కంప్లీట్ వెనుముక లేని వాడు, నోరు లేని వాడు, ఒక పప్పు శుద్ధలాగా ఉండగలడు, చెప్పిన మాట వింటాడు అనే కేవలము ఈ క్వాలిటీస్ను వీటి మీద విశ్వాసంతో పిఎంగా మన్మోహన్ సింగ్ను ఎన్నుకున్నది. తర్వాత కూడా ఆయన పిఎంగా ఉన్నప్పుడు అందరూ ఎంపీలు అంతా కూడా, రాజకీయ నాయకులు మొత్తం పొలిటీషియన్స్ అందరూ కూడా, అంతేకాదు యూపీలో అలయన్స్ పార్ట్నర్స్ అయిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. కావాల్సిన పనుల గురించి కానీ ఏ విషయంలోనా సోనియా గాంధీ చర్చించేవాళ్ళు తప్ప పిఎం మన్మోహన్ సింగ్ను ఇప్పుడు కన్సిడరేషన్లో తీసుకోలేదు. వాళ్ళు ఎన్నడూ ఆయనతో చర్చించలేదు, ఆయనతో మాట్లాడలేదు, ఆయనతో కలిసి నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఎన్ని స్కామ్స్ జరిగినాయి, 2G 3G 4G స్పెక్ట్రమ్ స్కామ్స్లు ఇప్పుడు అన్ని తర్వాత కేసులు ఆధారాలని చెప్పి కేసులు సుప్రీంకోర్టు పడేసింది. అయితే నిజంగా లక్షల కోట్లు తినలేదు, వీళ్ళంతా జాతీయ పరులైనా కోర్టుల కేసులు ప్రూవ్ కాలేదంటే ఏంది, సరిగ్గా కేసులు ప్రజెంట్ చేయలేరు అని అర్థం అనమాట. అంటే మొత్తం బ్యూరోక్రసీ అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. కాబట్టి ఆధారాలు మాయం చేసి అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. అక్కడ జ్యుడిషియరీని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థితిలో వాళ్ళు ఉండడం వల్ల అవి కోర్టులు నిలబడక కేసులు కొట్టివేయబడ్డాయి. అంతేగాని వాళ్ళ నిజాయితీ పర్వాలేదు కాదు కదా. ఇంత దరిద్రము పరిస్థితిలో దేశం ఉండే 10 years అనేది మీకు తెలుసు, ప్రజలందరూ అనుభవించారు. భయంకరంగా రేట్లు పెరగడము, నిరుద్యోగం బాగా పెరిగిపోవడము, అన్ని ధరలు పెరగడము, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడము, ప్రజలు మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు తీవ్రమైనటువంటి బాధలకు గురయ్యారు. వ్యాపారవేత్తలు విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఇండియాలో పడి ఇన్వెస్ట్మెంట్స్ను తగ్గించిందన్నమాట. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేది ఉంటే మొత్తం నాశనం అయిపోతుంది, తమ సంపదలు కోల్పోతామని చెప్పి విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇండియన్ వ్యాపారస్తులు వేరే దేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం పెట్టే పరిస్థితి వచ్చింది భారతదేశంలో పట్ల. ఇంకా కామన్వెల్త్ కేసు ఇట్లా కామన్వెల్త్ గేమ్స్ దానిలో కుంభకోణము, ఇటు ఖనిజాల మైన్స్ల కుంభకోణాలు. అసలు వాళ్ళు దేనిలో కుంభకోణం చేయలే, మొత్తం పంచభూతాలు దేని నుంచి పెట్టే వాళ్ళు, భూమిని, వాయువును, గాలి, ఆకాశం అన్నిటిలో కుంభకోణాలు అన్నమాట. వెంకయ్యనాయుడు గారు అన్నారు పంచభూతాలు అన్నింటినీ కూడా వీళ్ళు కుంభకోణాలు చేసినారు, వీళ్ళు ఇష్టపెట్టింది ఏది లేదని చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు, మినిస్టర్లు అంతా కూడా దేన్ని ఇష్టపెట్టారు, మొత్తం అందరు తినేసినారు అని చెప్పిండు అనమాట. అంతగా దాన్ని పెట్టి తర్వాత ఆయన కాలంలోనే 26/11 ముంబైలో పట పాకిస్తాన్ ఇచ్చేటువంటి 10 మంది తీవ్రవాదులు బంగాళాఖాతం ద్వారా షిప్లో వచ్చి ముంబైలో ఎంటర్ అయ్యి విక్టోరియా టెర్మినల్ రైల్వే స్టేషన్లో పడ, అక్కడ ఇంకా స్టార్ హోటళ్ళ మీద, ఇట్లా అనేక చోట్ల టెర్మినల్లో పట, ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గర మెయిన్ రోడ్ల మీద కాల్పులు జరుపుకుంటూ దాదాపు 280 పైన మందిని స్పాటర్ డెత్ అయిపోయిన షూట్ ఎట్ సైడ్ చేసి పడేసి, తర్వాత 3 రోజుల పాటు 5 స్టార్ హోటల్ ఓబ్రాయ్ వాళ్ళు వాళ్ళ హోటల్స్ కంట్రోల్లో పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ చేసి ఆ హోటల్లో ఉన్నటువంటి రూమ్లలో ఉన్నటువంటి మహిళల మీద ఎన్ని అత్యాచారాలు చేసిండ్రు, ఎంతమందిని చంపిండ్రు, ఎంతమంది గురైండ్రు అనేది నోరు విప్పుకొని చెప్పుకోలేకపోయినారు. తర్వాత ఆ మహిళలు అంత ఘోరంగా చేసిండ్రు. చివరికి 9 మంది దాదాపు ఎన్కౌంటర్ అయ్యి వాడు అజ్మల్ కసబ్ గాడు ప్రాణాలతో చిక్కుపడడం వల్ల మనకు ఇది పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగిన యాక్ట్ అని, ఇది మొత్తం పాకిస్తాన్ డిజైన్డ్ ప్లాన్డ్ ఎగ్జిక్యూటెడ్ బై పాక్ ISI అనేది తర్వాత తెలిసింది. లేకపోతే కాంగ్రెస్ కుట్రపూరితంగా ఇది బీజేపీని హిందువుల మీద తోసేద్దామని అనుకున్నారు వాళ్ళు. అంటే ముస్లిం అబీజ్మెంట్ హ్యాస్ గాన్ టు దట్ ఎక్స్టెంట్ వేర్
ఈవెన్ నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ వాజ్ కాంప్రమైజ్డ్. భారతదేశ రక్షణను కూడా కాంప్రమైజ్ గాలికి వదిలేసి కాంప్రమైజ్ అయిపోయి ముస్లిం ఎపీజ్మెంట్, పాకిస్తాన్ ఎపీజ్మెంట్ అనేది ఆ స్థాయికి చేరుకున్నది సోనియా అండ్ మన్మోహన్ సింగ్ టెర్న్యూర్ లోపల. ఇది మన్మోహన్ సింగ్ సొంత డిసిషన్ నేను అనుకోవడం లేదు. ఇట్ ఈస్ సోనియాస్ డిసిషన్ విచ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై దట్ పూర్ మ్యాన్, దట్ పప్పెట్ మన్మోహన్ సింగ్. ఇంకా ఆయన ఏమన్నాడు, ఆయన ఇఫ్ యూ రిమెంబర్ సమ్ ఆఫ్ హిస్ గోల్డెన్ వర్డ్స్, బంగారం మాటలు, వాక్యాలు, ఆయన కొన్ని 2-3 వాక్యాలు గుర్తున్నాయి, ఫేమస్ అయినాయి, ఈ మీడియాలో బాగా వచ్చినటువంటివి 1-2 చెప్తాను. దాన్ని బట్టి ఆయన పర్ఫార్మెన్స్, ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, ఆయన గొప్ప దేశానికి సేవ చేసిండా, దేశాన్ని భ్రష్టు పట్టించిండది అనేది అందరికీ తెలిసిపోతుంది, అందరికీ క్లియర్ తెలుసు. ఎప్పుడు కొత్తగా పిల్లలకు ఎవరైతే వాళ్ళ గవర్నమెంట్ను ఎక్స్పీరియన్స్ చేయలేని పిల్లలు ఉన్నారంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చిన పిల్లలు, డిగ్రీకి వచ్చిన పిల్లలు, వాళ్ళ కోసం ఇది. పెద్దవాళ్ళకి ఎలాగో తెలుసు, elderly people know very well, particularly the students who are in intermediate and degree level, they should know what kind of Prime Mr. Manmohan Singh was. Muslims have got the first right on the resources of India. భారతదేశంలోని అన్ని సమస్త సహజ వనరుల మీద, భారతదేశ సంపద మీద మొదటి హక్కు ముస్లిమ్స్కే ఉన్నది అనే స్టేట్మెంటు మన్మోహన్ సింగ్ ఇచ్చిండు. 2 దేశాలు పంచుకున్న తర్వాత కూడా ఈ ఇండియా సెక్యులర్ కంట్రీ అని చేసి దీని మీద కూడా ఫస్ట్ రైట్, మన సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు మనంతా సమానం కదా, అట్లా కూడా కాదు, ఫస్ట్ రైట్ వాళ్ళకే ఉన్నదని మన్మోహన్ సింగ్ చిల్కా పలుకులు పలికిండు. చిల్కా పలుకులు అవి, ఎందుకంటే చిల్కకి ఏది నేర్పితే అదే మాట్లాడుతుంది కదా అని. చిల్క అన్నమాట, పంజరంలో చిల్క అన్నమాట. ఆ పంజరం యొక్క లాకు కీ ఎవరి దగ్గర ఉన్నదనేది మీకు అందరికీ తెలుసు అనమాట. రిమోట్ వాస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దట్ ఇటాలియన్ లేడీ. సో ఇంకా ఏంది, 26/11 పాకిస్తాన్ అంతా భయంగా వచ్చి బాంబే మీద అటాక్ చేస్తే ఏం మాట్లాడిండు, పాకిస్తాన్ ఖండించడం జరగలేదు, యాక్షన్ తీసుకోలేదు, మిలిటరీ యాక్షన్ తీసుకోలేదు, రివెంజ్ తీసుకోలేదు, కనీసం నోటికి ఖండించలేదు. ఇంకా ఏ మాట్లాడిండు, ప్రెస్ కాన్ఫరెన్స్ లోపల, టీవీ ప్రెస్ ఇంటర్వ్యూస్ లోపల, పాకిస్తాన్ ఈజ్ అ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజంకు బలైపోతున్నటువంటి పాపం పాకిస్తాన్ బలైపోతున్నదని పాకిస్తాన్ మీద సానుభూతి చూపెట్టిండు మన్మోహన్ సింగ్. అది విక్టిమ్ అట అంటే మరి అక్యూజ్డ్, అది నేరస్తుడు, అది పాకిస్తాన్ నేరస్తుడు కాదు, పాకిస్తాన్ విక్టిమ్ అట. అంటే నేరస్తులు ఎవరు మరి ఇక్కడ? హూ ఇస్ ద కల్ప్రిట్ ఎవరు? ఇండియానా కల్ప్రిట్? 70 ఏళ్ళ లోపల లక్షల మంది సైనికులు చచ్చిపోయినరు. దేశం లోపల ప్రతి రాష్ట్రంలో ప్రతి రాష్ట్రం లోపల, ప్రధాన నగరాల లోపల, పట్టణాల లోపల టెర్రరిస్ట్ గుజరాత్ అక్షరధామ్ చూసుకోండి, వారణాసి చూసుకోండి, ముంబై చూసుకోండి, కాశ్మీర్ చూసుకోండి, హైదరాబాద్లో గూగుల్ చాట్ చూసుకోండి, లుంబిని పార్కు, దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్. వీళ్ళు టెర్రరిజం చేయింది ఎక్కడ, మామూలు పెట్టింది ఎక్కడ, సంబంధం ఎక్కడ వీళ్ళు? అంటే ఇక్కడ అంటే మరి చచ్చింది భారతీయులు, కల్ప్రిట్ కూడా నేరస్తులు కూడా భారతీయులేనా ఇండియన్సేనా? ఇండియన్స్ విక్టిమ్స్, పాకిస్తాన్ విక్టిమ్. అంటే నో సెన్స్ ఆఫ్ షేమ్. ఇలా చెప్తే అలా మాట్లాడుతూ వెళ్ళాడు, ఇలా చెప్తే అలా పప్పెట్లాగా వ్యవహరించాడు 10 years. అటువంటి వ్యక్తిని నిజాయితీపరుడు, దేశభక్తుడు, గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, దేశాన్ని ఉద్ధరించిండు, దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపించిండు అని చెప్పడం కరెక్టేనా? దీస్ ఆర్ బేసిక్ క్వశ్చన్స్ ఫర్ విచ్ యూ నీడ్ టు ఫైండ్ ఆన్సర్స్ ఫర్ యువర్ సెల్ఫ్స్. కాంగ్రెస్ వాళ్ళు గొప్ప ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గొప్పడని వాళ్ళు ఎట్లాగో చెప్పుకుంటారు, వాళ్ళ పార్టీడు కాబట్టి. కానీ నిజం అదేనా? భారతదేశాన్ని అన్ని రకాల భ్రష్టు పట్టించేటటువంటి 10 years కాలం కూడా అత్యంత దురదృష్టకాలం అన్నమాట. అది పప్పెట్ పిఎం, ఆయన మొహం ముందడ ఉన్నది కుర్చీలా, వెనుక రిమోట్ ఇటాలియన్ లేడీ చేతులు, విదేశీ చేతులు ఉన్నది. అంటే స్వతంత్రాన్ని కోల్పోయి విదేశీ చేతుల్లో పడ భారతదేశం ఉన్న కాలము, చెడు కాలము ఆ 10 years కాలం కూడా. అతను మాట్లాడిన మాటలన్నీ కూడా దేశ వ్యతిరేకమైన, దేశ ద్రోహపూర్వకమైన మాటలన్నమాట. హ్యాడ్ ఇట్ బీన్ ఎనీ అదర్ కంట్రీ, ఒక ఆఫ్రికన్ కంట్రీ, ఒక లాటిన్ అమెరికన్ కంట్రీ, ఒక యూరోపియన్ కంట్రీలో అయ్యేది ఉంటే ప్రాసిక్యూట్ చేసి లైఫ్ లాంగ్ జైల్లో పెడతారు. అటువంటి మాటలు మాట్లాడాడు అనమాట. జీవితకాలం జైలు శిక్ష అనుభవించాల్సినటువంటి మాటలు, దేశ విద్రోహకరమైన, దేశ వ్యతిరేకమైన మాటలను మాట్లాడినటువంటి
puppet Manmohan Singh. He was not an intellectual. ఎకనామిక్స్లో పట్ల చేసిన గొప్ప అచీవ్మెంట్స్ అంటే ఏమీ లేవు. అబ్సల్యూట్ నాన్ సెన్స్. టు ప్రైజ్ హిమ్ ఈజ్ ఓన్లీ పొలిటికల్ కరెక్ట్నెస్ అవుతుందేమో కానీ బట్ దట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ ద రియాలిటీ. ఇటువంటి దురదృష్ట కాలము మళ్ళీ భవిష్యత్తులో భారతదేశానికి ఎప్పుడు పట్టకూడదు. మరి భారతదేశం ఎప్పుడు విదేశీయుల చేతుల్లోకి, విదేశీ సంస్థల చేతుల్లోకి పోకుండా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులది, జాతీయవాదులది. ఇంకా వేరే వాళ్ళకు యాంటీ ఇండియన్సే వాళ్ళకు వ్యతిరేకంగా, దేశ వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మతం కోసం జీవించేవాడు దేశభక్తుడు ఎన్నడూ కాలేడు. దేశము అన్న ధర్మము రెండు ఒకటే అని నమ్మేవాళ్ళు కేవలం హిందువులు మాత్రమే. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ, బికాస్ ఇట్ ఈస్ అవర్ కంట్రీ. మన తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ దేశం మనది. మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ దేశాన్ని కాపాడుకుంటేనే మన భవిష్యత్తు, మన ముందు తరాల పిల్లలకు ఈ దేశము క్షేమకరంగా ఉంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.